ఓం నమః శివాయ. పెళ్లి రోజు సందర్భంగా ఓ మంచి సేవా కార్యక్రమంలో భాగమవ్వాలనే గొప్ప ఆలోచనతో హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ వాస్తవ్యులైన ఎం రాంబాబు సరితా దంపతులు వారి కూతురులు మేఘన యామినీ గార్లతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి అభాగ్యులను ఆదుకొని స్వామివారి శుభాశీస్సులు పొందారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి శివయ్య సన్నిధిలో వారి గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. మార్కండేయ గోత్రోద్భూస్య రాంబాబూనామధేస్య సరితానామధేస్య మేఘనానామధేస్య యామినీనామధేస్య అన్వితానామధేస్య విజయకృష్ణానామధేస్య నితీశానామధేస్య అన్వితానామధేస్య మహితానామధేస్య శంకరమ్మనామధేస్య సహాయకృం శ్రీమాంత్యప్రదా సహాయకుటుంబానాం మమాంతం సహాయకుటుంబానాం సహబంధవానాం క్షేమ. కుటుంబమంతా కలిసి పరమేశ్వరలింగానికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక తృప్తిని పొందారు. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలతో దీవించి ఆశీర్వదించగా అభాగ్యుల మనుగడ కోసం ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు సమర్పించి శివానుగ్రహాన్ని పొందారు. కుటుంబమంతా భక్తి శ్రద్ధలతో యాగాన్ని పూర్తి చేయగా అర్చకులు యాగఫలాన్ని పొందినందుకు హోమబొట్టును పెట్టి ఆశీర్వదించారు. అనాథుల కోసం కడుతున్న శివాలయ నిర్మాణానికి ఇటుకలు అందించి పుణ్యఫలాలు పొందారు. అనంతరం ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు సేవామూర్తి రాంబాబు గారిని ఆత్మీయంగా పలకరించి రక్షణాలయానికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా 600 మంది అభాగ్యులకు అందుతున్న సేవల గురించి, శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల గురించి సేవామూర్తులకు వివరించారు. సేవా మార్గంలో భాగంగా అనాథుల వైద్యశాలను సందర్శించి అభాగ్యులకు జరుగుతున్న వైద్య సేవల గురించి సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. అనంతరం దిగులుతో ఉన్న ఓ అనాథ మహిళను ఆత్మీయంగా పలకరించి సంతోషంగా మాట్లాడారు. సేవామూర్తి రాంబాబు గారు అనాథులతో ప్రేమగా మాట్లాడుతూ అభాగ్యులకు మేము ఉన్నామంటూ ఓ కుటుంబ సభ్యునిలా వారి మధ్య కూర్చుని వారికి మనోబలాన్ని చేకూర్చారు. మానవ సేవలో భాగంగా రాంబాబు సరితగార్ల 23వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వారి కూతుర్లు మేఘన యామినీ గార్ల తరపున రక్షణాలయంలో జీవిస్తున్న వందలాది మంది శరణార్థులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. పెళ్లి రోజు వేళ అనాథుల కడుపు నింపిన సేవామూర్తి రాంబాబు గారి కుటుంబానికి శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు మందా రాంబాబు. గట్టు శంకర్ నాకు 15 సంవత్సరాల నుండి తెలిసిన వ్యక్తి. అతని సంకల్పం మామూలు సంకల్పం కాదు, భగవంతుడు అతని రూపంలో ఉన్నాడనే నా భావన. ఇక్కడికి వచ్చినప్పుడు 10 ఇయర్స్కు ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తూ ఉన్నది. 10 ఇయర్స్ వచ్చినప్పుడు అప్పుడు 300 మెంబర్స్ ఉండేది.
ఇప్పుడు 600 మెంబర్స్. ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చాలా భారీ ఎత్తున ఏంటంటే కార్పొరేట్ లెవెల్లో ఉన్నది. ఇక్కడ ఫెసిలిటీసు, సెంట్రలైజ్ ఏసీ, పేషెంట్స్ని చూసుకోవడానికి ఏంటనే ఐసీయూ, బెడ్స్, ఫుడ్, ఇక్కడ స్టాఫు అందరినీ ఏంటనేది అసలు ఊహించని లెవెల్గా ఏంటనేది ట్రీట్మెంటు నడుస్తుంది. 2000 మెంబర్స్ ఏంటంటే ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ గమ్యస్థలాలకు పంపించి ఎంతో హ్యాపీగా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు నా లైఫ్లో ఇప్పటి వరకు ఇలాంటి సంకల్పం ఇట్లా ఒక వ్యక్తితోటి ఏంటన్నది 600, 1000, 2000 మెంబర్స్ను ఏంటన్నది ట్రీట్మెంట్ ఇచ్చి మెంటల్లీ వాళ్ళు ఏంటన్నది అనాథగా ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ దాగి ఇప్పుడు వాళ్ళు ఏంటన్నది గడ్డాలు ఏంటన్నది పెంచి ఏంటన్నది మెంటల్లీ సరిగా లేకపోవడం, వాళ్ళ జ్ఞాపక శక్తి సన్నగిల్లడం, అలాంటి వాళ్ళు చెత్త ఆయుధాలు ఏరుకొని వాళ్ళకు బట్టలు లేకుండా ఉండే వాళ్ళను తీసుకొచ్చి ఏంటనేది వాళ్ళని ఒక మానవ వ్యక్తిగా ఏంటంటే ఒక మనిషి అనేది ఎట్లా ఉంటాడు, ఏంటి, నేను ఎక్కడి నుండి వచ్చినా ఏంటి అనేది తెలుసుకోవడానికి ఏంటనే అతని గత చరిత్ర తెలుసుకొని అతను ట్రీట్మెంట్ అయిన తర్వాత అతను ఏంటనేది వాళ్ళ రిలేషన్స్ గుర్తుపట్టి వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళడం జరిగినది. ఇక్కడ పుణ్యక్షేత్రం ఇప్పుడు టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉన్నది. నెక్స్ట్ 1.5 ఇయర్ల కన్స్ట్రక్షన్ అయిపోయి టెంపుల్ ఇక్కడ ఒక పుణ్య స్థలం, పుణ్య దేవాలయం లెక్క ప్రసిద్ధిగాంచుతుందని నా యొక్క పూర్తి ప్రగాఢ విశ్వాసం. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము, రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.